ఉన్నాం. ఈ సమయంలో పిల్లలు మనందరం కలిసి ఎవరి బిడ్డలతో విరిగి నలిగిన హృదయాలతో దేవుడు ఆరాధన చేద్దాం. గతించినటువంటి ఆదివారం నుండి వరకు దేవుడు తన బలిష్టమైనటువంటి హస్తాలను భద్రపరిచి మనకి ఇచ్చినటువంటి చక్కటి అమూల్యమైనటువంటి సమయాన్ని, చక్కటి సందర్భాన్ని బట్టి దేవుడు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. వచ్చిన వారందరూ కూడా మాతో కలిసి ఆరాధించవలసిన నమోదు చేస్తూ ఉన్నాను. సమయంలో అందరికి వచ్చినటువంటి పాట నీ ప్రేమే ఎంతో ఎంతో మధురమైనటువంటి పాట పాడుకుంటే నామని తెలుసుకుందాం. దేవుడు మన జీవితాల్లో చూపించినటువంటి తన ప్రేమను వెల్లడిపరుస్తూ హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ అందరూ కలిసి దేవుడి నామాన్ని కనపరుచుకుందాం.
ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. విలువ తెచ్చింది నీ ప్రేమ, నాకై విలువ తెచ్చింది నీ ప్రేమ. రెండవ చరణం ఎక్కింది నీ ప్రేమ, నాకై విలువ తెచ్చింది నీ ప్రేమ. సిలువ ఎక్కింది నీ ప్రేమ, నాకై విలువ తెచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ప్రారంభించింది నీ ప్రేమ, నాకు లేచి వచ్చింది నీ ప్రేమ. మూడో సమయం పాడుకుంటూ దేవుని నామాన్ని వర్ధిల్లంగా ఆరాధించేద్దాం. వచ్చింది నీ ప్రేమ, ప్రారంభించింది నీ ప్రేమ, నాకై వచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మర్చిపోనిది నీ ప్రేమ, అది మార్చుకున్నది నీ ప్రేమ. అవును ప్రభావం పొందగా నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మొదటిసారి మళ్ళీ పాడుకుంటూ నామాన్ని కనబడుతున్నాను. నలుపుడు నల్లి ప్రేమ సొంత చెల్లిపుడు నల్లి నామాన్ని పాడుకుంటూ ఆరాధించేద్దాం.
హల్లెలూయా. వీళ్ళ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని ప్రేమ మన మీద ఎంతో ఉన్నతంగా ఉంది కనుక మరి అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ జీవాధిపతి అయినటువంటి దేవుడు తన ఉచితమైన కృపను తన ప్రేమను మన మీద వెల్లడి చేస్తూ ఉన్నాడు కనుక మరి గతించినటువంటి ఆదివారం నుండి వరకు దేవుడు తన సజీవమైనటువంటి రెక్కల చాటును భద్రపరిచినటువంటి దేవునికి హృదయపూర్వక ఆరాధన తెలియజేస్తాం కనుక మరి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన మెల్లని స్వరం కొరకు కనిపెడతాం. జీవాధిపతిని దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు కనుక మరి కొద్దిపాటి స్తుతి నైవేద్యముని దేవుడు తన సన్నిధానం చేర్చుకున్నట్లుగా ప్రార్థించేద్దాం. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన మా ప్రభు మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా కుడి వచ్చిన బిడ్డలందరినీ మీ స్వాధీనపదించుకోండి ప్రభు. అయ్యా ఆరాధన నడిపించినటువంటి మీ బిడ్డలను మీ స్వాధీనపదించుకోండి. వీరికి నలిగిన హృదయాలతో మీ నామమును కనపరుస్తూ ఉండగా ఎవైదుకు తండ్రి కొద్దిపాటి స్తుతి నైవేద్యమును మీ పాద సన్నిధానమునికి చేర్చుకోనమని మాకును రావలసినటువంటి మీ పరలోక ఆశీర్వాదములు సమృద్ధిగా మా మీద కుమరించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. సమయంలో అందరూ కూర్చుందాం.